హాయ్ వ్యూవర్స్ నమస్కారం. ఈరోజు మనం కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీలోని అల్లాపూర్ డివిజన్లోని అల్లాపూర్ బస్తీలో ఉన్నాము. చార్మినార్ గుల్జార్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాదంలో దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. సిటీలో ఎక్కడైతే ఎలక్ట్రికల్ పోల్స్ ఉన్నాయో ఆ ఎలక్ట్రికల్ పోల్స్కి కొన్ని వైర్ల తీగలు అటాచ్ ఉన్నాయో ఇది కూడా చాలా ప్రమాదానికి కారణమని చాలామంది చెప్తున్నారు. హైదరాబాద్లోని అల్లాపూర్ డివిజన్లోని పరిస్థితి ఒక ఎలక్ట్రికల్ పోల్ దాదాపు 25-30 ఫీట్స్ ఉంటే ఆ 35 ఫీట్స్ నుంచి కింద వరకు ఇక్కడ వైర్స్ కేబుల్స్ చూడొచ్చు. ఒకవేళ ప్రమాదవశాత్తు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే ఆ పైన చూడండి 3 ఫేస్ లైన్ పోతుంది. 3 ఫేస్ ఎలక్ట్రికల్ లైన్ ఉంది పైన. ఆ లైన్ నుంచి చిన్న ప్రమాదం ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగితే ఆ ప్రమాదం తీవ్రత ఎట్లా ఉండబోతుంది, ఇవి జరిగి కిందకి ఎలా రాబోతుంది. ఇది మొత్తం ఇక్కడ ఒక కమర్షియల్ ప్లేస్ అనమాట. ఇక్కడ దాదాపు రోజు కొన్ని వేల మంది వాహనాలు వెళ్తూ ఉంటారు. కమర్షియల్ ఆస్పెక్ట్స్, ఇది కమర్షియల్ బిజినెస్ చేసుకునే ప్లేసు. దాదాపు రోజులు ఒక హైటెక్ సిటీకి వెళ్ళే ప్రధాన రహదారి ఇది. దాదాపు లక్షల వాహనాలు, లక్షల మంది ప్రయాణాలు చేస్తుంటారు. ఒక అగ్ని ప్రమాదం సంభవించవద్దని మేము అందరం కోరుకుంటాం. కానీ బై మిస్టేక్ ఏదైనా పొరపాటు జరిగి ఒక ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ జరిగితే దాని ప్రమాద తీవ్రత ఎట్లా ఉందో మీరు చూడవచ్చు. సో దీని గురించి మేము ఇది వరకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి కానివ్వండి, జిహెచ్ఎంసీకి కానివ్వండి, చాలామంది అధికారులకు, లోకల్ లీడర్స్కు అందరికీ విన్నవించడం జరిగింది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్లో ఇంకో స్తంభం ఉంది చూడండి, ఆ ఆపోజిట్లో చూడండి, అదైతే కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా. ఒక రెసిడెన్షియల్ ఏరియాలో పక్కనే మీకు ఏసీ కంప్రెసర్ కూడా ఉంది. ఒక పోల్, ఎలక్ట్రికల్ పోల్కి ఎన్ని వైర్లు ఉన్నాయో చూడండి. దానికి వైఫై కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్, ప్రైవేటు, గవర్నమెంట్ అన్ని పోల్స్ ఆ పోల్ మీదనే ఉన్నాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారనేది మళ్ళీ అధికారులే చెప్పాలి. మీరు చూడండి విజువల్స్లో అక్కడ లోకల్గా ఉండే వాళ్ళు, రెసిడెంట్స్ కూడా ఉన్నారు. వీళ్ళతో కూడా మాట్లాడదాం. బోలియే సార్, కైసా కిतने दिन से ऐसा देख रहे हैं आप? ये बहुत दिन से ऐसे ही चाहिए, बहुत तकलीफ हो रही, शॉर्ट होते रहता कभी कभी यहाँ पे जी। ऐसा प्रॉब्लम है यहाँ पे बहुत दिन से। हाँ, ये कभी अभी लोकल के लीडर्स को रहें तो ऑफिसर्स को आप बोले आप इसके बारे में? हाँ, इससे पहले डिपार्टमेंट वालों को बोले। हाँ, अभी देख रहे हैं अपन चारमीनार में 2 दिन पहले जो फायर एक्सीडेंट हुआ, 17 लोग, मासूम लोग अपने जान दे दिए। ऐसी अगर ये इलेक्ट्रिकल पोल में शॉर्ट हो गया तो इसके आग की वजह से पूरा नीचे तक आ जाता। बावजूद में कमर्शियल एरिया से लोग आने जाने वालों को, हाँ, यहाँ से हर पोल की वही हालत है यहाँ पे जी। हाँ। ये अल्लाहपुर में टोटल वहाँ पे भी देख रहा हूँ, वहाँ पे भी है, उधर है, वो खंभे पे मुझे वैरा लटका के रखे देखो। हाँ, बोलिए सर, आप कितने साल से रह रहे हैं? आप कब से देख रहे हैं ये मंजर यहाँ पे? 20 साल से ऐसा व्यापार। हाँ। और आए दिन जो है यहाँ पे ट्रैफिक जाम होती है वायरों की तरफ से। हाँ। डिपार्टमेंट वालों को बोल के वायर भी उठाओ बोल के 1000 बार बोला मैं। हाँ। एक बार भी नहीं सुन रहे। हाँ। यहाँ पे वायरों का गुच्छा, वहाँ पे वायरों का गुच्छा, वहाँ पर पूरा हाँ। पूरे हर खंबे पे यही है। हाँ। ये वायरों का गुच्छा और वहाँ पे आए दिन शॉर्ट होते रहता होता। अच्छा, शॉर्ट सर्किट होते रहता, आए दिन वहाँ पे शॉर्ट सर्किट होता। हाँ। बारिश है तो ऐसा है कि अपन वहाँ पे रह नहीं सकते वैसा हिसाब है। अच्छा, तो फिर आप ऑफिसर्स को जब भी इन्फॉर्म करें फिर क्या है ऑफिसर रिस्पांस? को बुला के यहाँ बिठा के वाटर बॉटल दे के बताया साहब हाँ। कि ऐसी ऐसी परेशानी है, देखो बोले तो हाँ बोल के चले गए। इधर का इन लोगों का एक काम था, हाँ। वो काम कराए, हाँ। चले गए उनको। अच्छा, उसके बाद कुछ भी अपडेट नहीं मिल रहा। అక్కడ కూడా ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పక్కన ఎలక్ట్రికల్ పోల్ చూడండి. ఎలక్ట్రికల్ పోల్కి ఎన్ని వైర్లు ఉన్నాయో. ఇది బోరబండ టు హైటెక్ సిటీ వెళ్ళే ప్రధాన రహదారి చూడొచ్చు మీరు. ఈ 2-3 పోల్స్ పరిస్థితి కాదు, దాదాపు అల్లాపూర్లో గల పోల్స్ పరిస్థితి అంతా ఇంతగా ఉంది. అల్లాపూర్లోని ఇంకో పోల్ పరిస్థితి ఇది మహబూబ్ హోటల్ దగ్గర ఉన్న పరిస్థితి ఇది. మీరు చూడొచ్చు ఈ ఎలక్ట్రికల్ పోల్కి ఎన్ని వైర్స్ ఉన్నాయి. ఇప్పుడు వీడియోలోనే మనం 5 పోల్స్ 6 పోల్స్ చూపించాను నేను. అల్లాపూర్ డివిజన్లోని ప్రతి పోల్ పరిస్థితి ఇలానే ఉంది. ఇదే కాకుండా హైదరాబాద్ సిటీలో దాదాపు 90% పోల్స్ పరిస్థితి ఈరోజు ఇలాగుంది. మనం చూసాము చార్మినార్లో ఎలా అయితే సంఘటన జరిగిందో గుల్జార్ హౌస్ దగ్గర ఒక అగ్ని ప్రమాదం సంభవించి 17 మంది చనిపోయారు. ఇలాంటి ఒక పెద్ద ప్రమాదం హైదరాబాద్ సిటీలో జరిగిన తర్వాత కూడా ఇప్పుడు కూడా అధికారులు యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ జిహెచ్ఎంసీ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ దీని మీద యాక్షన్ తీసుకుంటుందా, లేకపోతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ టీజీఎస్పీ డీసీఎల్ వచ్చి దీని మీద యాక్షన్ తీసుకుంటుందా, మరి లోకల్ కార్పొరేటర్స్ లీడర్ ఏ విధంగా దీని మీద రియాక్ట్ అవుతారనేది చూడాలి. మరి ఇంకా పోల్స్ పరిస్థితి మీకు చూపిస్తాను నేను. ఇంకా అల్లాపూర్లోని ప్రధాన రహదారి ఇక్కడ చౌరస్తా క్రాస్ రోడ్స్ ఇక్కడ అయితే ఉందో ఆ రహదారిలో ఉన్న పోల్స్ పరిస్థితి కూడా మీకు చూపిస్తాను.
థ్యాంక్ యూ